India Shopping Mall. Weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, సాధారణంగా మనం పారాయణ, లలిత పారాయణ చేస్తూ ఉంటాము. ఈ పారాయణకి కొంతమంది సాధనల చేస్తూ ఉంటారు. ఈ సాధనకి అనుపానం ఏదైనా ఉంటే అదేంటో వివరించండి. మనం శ్రీమాత యొక్క కృపని పొందాలి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని శ్రద్ధగా మనం సాధనలాగా చేయాలి. లేదా మంత్రానుష్ఠానమైన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అయినా, లేదా ఏ స్తోత్ర పారాయణ అయినా, ఎటువంటి సాధన అయినా కావాల్సింది శ్రద్ధ. శ్రద్ధగా మనం అనుష్ఠానం చేసిన, శ్రద్ధగా పారాయణ చేసిన అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. ఎట్లా అయితే ఒక వ్యాధికి సంబంధించిన ఔషధాన్ని మనం తీసుకునేటప్పుడు అనుపానంగా కొన్ని మందులు నీళ్లతో వేసుకుంటాం, కొన్ని మందులు పాలతో వేసుకుంటారు, కొన్ని మందులు మజ్జిగతో వేసుకోమని చెప్తారు. ఇట్లా అనుపానం అనేది మన నిత్య సాధనకి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ప్రధానంగా మనకు ఉండాల్సిన లక్షణం అనుకోండి, అనుపానం అనుకోండి, ఏదైనా అనుకోండి, శ్రద్ధ. ఈ శ్రద్ధ ఉంటేనే ఇది జరుగుతుంది. ఓకే, అంటే నాకు శ్రద్ధ అంటే ఒకటి గుర్తొచ్చింది గురుగారు. మామూలుగా శ్రద్ధాదేవి అని చెప్పి వింటూ ఉంటాము. ఈ శ్రద్ధకి శ్రద్ధాదేవికి ఏమైనా సంబంధం ఉందా? అమ్మవారే రూపమే శ్రద్ధాదేవి. ఆ శ్రద్ధ మనకు ఉండటం అంటే అమ్మవారి అనుగ్రహం ఉండటమే. అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే శ్రద్ధగా అది చేయగలుగుతారు. అసలు ఎవరండి అంటే వైస్ వర్స, అంటే శ్రద్ధ ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనము శ్రద్ధగా చేయగలుగుతాం. అంటే మనం ఎంత కష్టపడినా అమ్మవారి అనుగ్రహం లేదే శ్రద్ధ అనేది పెట్టలేకపోతామంటారా? ఎలా తీసుకోవచ్చు? మనం కష్టపడి చేసినా మనకి అందుకు తగిన అర్హత ఉండి మనం కరెక్ట్గా చేస్తేనే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అంటే మనకి లోపల తాపత్రయం, మన చిత్తశుద్ధి అనే దాన్ని బట్టి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మన చిత్తశుద్ధి, మన సంకల్ప బలం ఏదైతే ఉందో దాని ప్రకారంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగినప్పుడే శ్రద్ధగా మనం చేయగలుగుతాం. ఆ శ్రద్ధాదేవి అనుగ్రహం ఉన్నప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఓకే, అంటే ప్రత్యేకించి మళ్ళీ ఆ శ్రద్ధ కలగడానికి ఆ దేవతకు సంబంధించి ఏదైనా మంత్రం అట్లా చేయాల్సిన, ఒకవేళ మనకి అమ్మవారిని ఆశ్రయించాలి, అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలి, కానీ ఎంత చేసినా నేను మనసు లగ్నం చేయలేకపోతున్నాను, శ్రద్ధగా చేయలేకపోతున్నాను అంటే మళ్ళీ అమ్మవారిని ప్రార్థించాలమ్మా. మన కోరికలు లిస్ట్ ఉంది కదా అమ్మవారికి, అందులోనే అమ్మా నాకు శ్రద్ధను ప్రసాదించమ్మా, నేను శ్రద్ధగా పారాయణ చేసే అవకాశాన్ని, శ్రద్ధగా సాధన చేసే అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని మళ్ళీ ఆవిడని అడగటమే. ఆవిడ పాదాలను ఆశ్రయిస్తే ఆవిడ అనుగ్రహిస్తుంది, శ్రద్ధ వస్తుంది. శ్రద్ధాదేవి అనేది అమ్మవారి స్వరూపంలో ఉండేదే, అమ్మవారి స్వరూపమే, అమ్మవారి నుంచి వచ్చిన రూపమే. ఆవిడ మనతో పాటు ఉంటే మన సాధన, మన పారాయణ చక్కగా సాగుతుంది. ఓకే గురుగారు, సాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే కొంతమంది విషయానికి వచ్చేసరికి ఏదైనా ఇబ్బంది ఎక్కువగా కలిగినప్పుడు ఎన్ని పాపాలు చేశాడో ఏంటోరా ఇంత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాం. అంటే ఈ పాపంలో కూడా విధానాలు ఉంటాయా? దాని గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా 2 రకాల పాపాలని చెప్పబడుతున్నాయి. ప్రధానంగా అసలు పాపం ఒక మనిషికి కానీ ఒక కుటుంబానికి కానీ పాపాలు ఎందుకు వస్తాయి అని అంటే గనక 2 రకాల ప్రధానమైన కారణాలు. మొదటి కారణం ఏంటంటే చేయాల్సిన కర్మల్ని వదిలేయటం, చేయాల్సిన పనుల్ని వదిలేయటం. అంటే ఒక రకంగా బాధ్యతల్ని విస్మరించడం అనుకోవచ్చు. బాధ్యత అనే దాని కాకుండా ఇప్పుడు అనుష్ఠానం విషయంలోకి వచ్చేసరికి పరంపరగా వచ్చే అనుష్ఠాన ప్రక్రియ ఉంటుంది. ఇంట్లో దేవతార్చన ఉంటుంది, ఇంటి దేవుళ్ళు ఉంటారు. వీళ్ళని అశ్రద్ధ చేసి పక్కకు పెట్టేయడం, చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టేయడాన్ని, చేయాల్సిన పనులు చేయకుండా ఉండటం వల్ల వచ్చే పాపం. అంటే మనం చేయాల్సిన పని, మన అనుష్ఠానం, మన దేవతార్చన,
పూర్వీకుల నుంచి వచ్చే పద్ధతులు, పూర్వీకుల నుంచి వచ్చే ఆచారాలు, నోములు, వ్రతాలు ఏమన్నా కానివ్వండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు వంశపారంపర్యంగా చేసే ఉంటాయి. వాటిని తెలుసుకొని మనం చేయాలి. ఓకే. అంటే చేయాల్సినవి చేయకుండా వదిలేయటం వల్ల వచ్చే పాపం ఒక రకం, చేయకూడనివి చేయడం వల్ల వచ్చేది ఒక రకమైన పాపం. ఓకే. చేయకూడదు నిషిద్ధ కర్మలు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు చూస్తే ఇలాంటి ఇప్పుడున్న ఉగ్రమైన పూజలు, ఉగ్ర సంబంధమైనవి లేవు. అవును. అంటే ప్రత్యంగిర అమ్మవారికి కానీ, లేకపోతే బగళాముఖి అని కానీ, ఇవన్నీ కూడా ఎవరో ఉపాసకులు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కానీ సామాన్య జనం వాటి పట్ల ఎక్కువగా ఆకర్షితులు అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరికీ అలాంటి దేవతల పట్ల ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. అంటే ఎక్కువగా తొందరగా అనుగ్రహిస్తారు, తొందరగా అనుకునే నెరవేరుతాయి. వారాహి అని, ప్రత్యంగిర అని, బగళాముఖి అని అంటే ఉగ్ర దేవతలు. వాళ్ళు దేవతలే, ఉగ్రదేవతలు. ఆ ఉగ్రదేవత అనుష్ఠానం అంటే మీ ఇంట్లో ఆచారం ఉండి, మీ ఇంట్లో మీకు ఉపదేశ పురస్కారంగా ఆ మంత్రాలు ఉండి, ఆ దేవత మీ ఇంటికి సంబంధించిన దేవత ఉండి మీ పెద్దలు చెప్తే మీరు చేయొచ్చు. ఎవరినో చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మనం ఇది చేస్తే నా కష్టాలన్నీ తీరుతాయేమో, ఇలా చేస్తే నేను అన్నిటా విజయం సాధిస్తానేమో, ఇట్లా చేస్తే నేను అందరి మీద అందరికన్నా అధికంగా అగ్రస్థానంలో ఉంటానేమో అనే ఒక అపోహతోని ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే నిషిద్ధ కర్మలు. అంటే నేను మీకు ఇప్పుడు ఉదాహరణ చెప్పిన దేవతలు నిషిద్ధం కాదు, మనకి నిషిద్ధం. అంటే మనకు ఉపదేశంగా ఒక గురువు గారు చెప్తే చేయాలి, అవసరం ఉంది అనుకుంటే పెద్దలు చెప్తే చేయాలి, అంతే తప్ప మనకు మనంగా చేయకూడదు. సో పాపాలు చేయాల్సిన పనుల్ని అశ్రద్ధ చేయడం వల్ల కలిగే కొన్ని పాపాలు, చేయకూడని పనులు చేయడం వల్ల వచ్చే పాపాలు కొన్ని. నిషిద్ధ కర్మలని చేయకూడదు. పెద్దలు సూచించిన మేరకే, గురువులు ఆదేశించిన మేరకే ఎలాంటివైనా కర్మలు, అనుష్ఠానము, జపము చేయాలి. వీటి ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుందా? ఈ అనుష్ఠానాలు, పారాయణాలు ఇవన్నీ చేయటం వల్ల ఏదైతే ఒక గురువు మార్గదర్శకత్వం అనేది కంపల్సరీగా అనుష్ఠానంలో మన అనుష్ఠానం పరంగా, మంత్ర సాధన పరంగా కానీ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ ఏదన్నా కానివ్వండి, ఒక గురుముఖత, గురువు ఆదేశానుసారం గురువుకి తను అన్నీ చేసి వచ్చి ఉంటాడు కాబట్టి మీరు ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది చేస్తే ఎటువంటి ప్రమాదం ఉంది, ఎటువంటి ఇబ్బంది ఉంది, ఎటువంటి లాభం కలుగుతుంది, ఎటువంటి ప్రయోజనం ఉంది, ఇప్పుడు మీకున్న పరిస్థితికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది చేయాల్సినవి చేయాలి, చేయకూడనివి చేయకూడదు. ఓకే గురుగారు, ఇప్పుడు లలితా సహస్రనామానికి సంబంధించి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 182 శ్లోకాలు ఉన్నాయి. 182 శ్లోకాలు ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ 182 శ్లోకాల్లో కూడా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది అని అంటూ ఉంటారు. అది వాస్తవమా గురుగారు? 100కి 100 పాళ్ళు. ఒక్కొక్క నామానికి అనంతమైన శక్తి ఉంటుంది. అంటే ఎటువంటి శక్తి అంటే ఏం చెప్పగలము? ఒక్కొక్క నామానికి ఎటువంటి శక్తి ఉందంటే, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామంలో ఏ నామాన్ని మీరు తీసుకున్నా కూడా కోటి పాపాలని పోగొట్టే శక్తి ఉంటుంది. కోటి పాపాలని పోగొట్టి అనంతమైన పుణ్యరాశిని ప్రసాదించే శక్తి అమ్మవారి ప్రతినామానికి ఉంటుంది. ఓకే గురుగారు, ఇప్పుడు ఈ నిత్య అనుష్ఠానం అనేది చేయలేని వారు ఏ రోజుల్లో చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది? నిత్యానుష్ఠానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే ప్రతి మంగళవారం, శుక్రవారం చేసుకుంటే మంచిది. మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి రోజుల్లో, అట్లాగే అష్టమి నవముల్లో, పౌర్ణమి తిథిలో, విశేషమైన పర్వడి దినాల్లో, పర్వడి దినాలంటే సంక్రాంతి కానీ, ఈ సంక్రమణ దినాల్లో కానీ, గ్రహణ సమయాల్లో కానీ, విజయదశమి కానీ, దీపావళి రోజు కానీ, పండుగలు విశేషమైన రోజుల్లో, ఉగాది పండుగ రోజు, సంక్రాంతి, ఉగాది ఇత్యాది
రోజుల్లో చేసుకోవడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మీరు సంక్రమణం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మామూలుగా మకర సంక్రమణం అని చెప్పి సంవత్సరానికి ఒక్కసారి మనం పండుగ జరుపుకుంటాం. కానీ ప్రతి మాసంలో కూడా సంక్రమణం అనేది ఉంటుంది అని విన్నాను. అది వాస్తవం? ఏ సంక్రమణంలో చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. దీనికి మనం ఒక పద్ధతిని అవలంబింపజేసుకొని ప్రతినిత్యం చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అన్నిటికన్నా. ఓకే. ప్రతిరోజు పారాయణ చేసుకోవడం అలవాటు చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. కుదరకపోతే కనీసం మంగళ శుక్రవారాల్లో చేసుకోవడం, పౌర్ణమి రోజుల్లో చేసుకోవడం, విశేషమైన రోజుల్లో చేసుకోవడం. ఇప్పుడు సాధారణంగా గురుగారు ఏదైనా శుభకార్యాలు ఏదైనా మనం ఇంపార్టెంట్కి సంబంధించినవి ఏదైనా చేస్తున్నప్పుడు మంచి రోజు చూసుకొని చెయ్యాలి అని చెప్పి ఈ పౌర్ణమి, అష్టమి, నవమి ఇవి కాకుండా చూసుకుంటాం. కానీ అమ్మవారికి సంబంధించిన ఈ అనుష్ఠానాలు చేసుకునే దానికి వచ్చేసరికి ఎందుకని ప్రత్యేకించి అదే రోజుల్లో? అమ్మవారికి ప్రీతికరమైన రోజులు. ఓకే గురుగారు, ఇప్పుడు పౌర్ణమి నిండు చంద్రుడు, చంద్రకళలు పూర్తిగా ఉన్న రోజు కాబట్టి ఓకే పౌర్ణమి రోజు ఇంకో విధానం కూడా ఉంది. చాలా మందికి అది అలవాటు ఉంది, అది చేస్తారు కూడా, చాలా విశేషమైన ఫలితాలను పొందుతారు. పౌర్ణమి రోజు ఓ పెద్ద పళ్ళెంలో ఆవు పాలను పోసి ఆరు బయట కూర్చొని ఈ ఆవు పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారు. చాలా విశేషం. అంటే ఆ చంద్రబింబంలో అమ్మవారి రూపాన్ని మనం ఊహించుకోవాలి. పెద్ద పళ్ళెంలో పాలు పోసి ఆ పాలల్లో చంద్రుడిని చూస్తూ ఆ చంద్రబింబంలో అమ్మవారి రూపాన్ని మనం ఊహించుకుంటూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారు. ఈ అలవాటు చాలా మందికి ఉంది. చాలా విశేషమైన అలవాటు ఇది. చాలా విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. ఓకే ఓకే గురుగారు, ఇప్పుడు లలిత సహస్రనామాలు అనగానే మనకు గుర్తొచ్చేది వసిన్యాది వాగ్దేవతలు. వారే మొదటగా అమ్మవారి వర్ణనంతా కూడా ఇలా నామరూపంలో చెప్పారు అని చెప్పి, వారి నోటి నుంచి అమ్మవారికి సంబంధించిన వర్ణనలో మొదటగా వచ్చిన నామం ఏంటి? శ్రీమాత. అర్థం ఏంటి గురుగారు శ్రీమాత అంటే? శ్రీమాత అంటే జగత్తుకి తల్లి అని అర్థం. మాత అనే పదానికి మాత అంటే అన్నింటికీ కారణమైనది అని అర్థం. శ్రీమాత అంటే సకల చరాచర జగత్తుకి, సృష్టికి మూలమైనది, ఆధారమైనది, మాతృస్వరూపమైనది అని అర్థం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సృష్టి స్థితి లయకారకురాలు అమ్మవారు అనేటట్టుగా అర్థమవుతుంది. అసలు నిజంగా సృష్టి స్థితి లయకి సంబంధించిన శక్తిని ప్రసాదించేది ఎవరు గురుగారు? పరమేశ్వరుడు. శివుడు. పరమేశ్వరుడు అంటే శివుడు వేరు, పరమేశ్వరుడు వేరా? అంటే శివుడు వేరు, పరమేశ్వరుడు వేరు, విష్ణు వేరు, బ్రహ్మ వేరు కాదు, అన్నీ ఒకటే. ఆ పరమేశ్వరుడి శక్తే ఇక్కడ సృష్టి చేసేటప్పుడు అమ్మవారి రూపంలో ఉంటుంది, సృష్టించేటప్పుడు బ్రహ్మదేవుడి రూపంలో ఉంటుంది, స్థితిని కలిగించేటప్పుడు విష్ణుమూర్తి రూపంలో ఉంటుంది, లయం చేసుకునేటప్పుడు శివుడి రూపంలో ఉంటుంది. ఓకే. సృష్టి స్థితి లయాలకి ప్రధానమైన కారణం పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ రాత్రి పగలు అనేవి లేదే సృష్టే లేదు. ఈ పగలుకు సంబంధించి ఎవరుగా భావించవచ్చు, అంటే ఎవరి రూపంగా భావించవచ్చు? పగటి పూటని శివస్వరూపంగా భావించాలి. శివస్వరూపంగా. మరి రాత్రి పూటని? శక్తి స్వరూపం, అమ్మవారి స్వరూపం. శివశక్తి రూపంగా రాత్రి పగలు శివశక్తి స్వరూపాలు అర్ధనారీశ్వర తత్వంతో కలిగి ఉంటాయి. లలిత సహస్రనామ పారాయణం చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా బుక్ ముందర పెట్టుకొని చేస్తుంటారు, కానీ సొంతంగా ఆ భావనని ఫీల్ అవుతూ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా అలా మొత్తం కంప్లీట్గా మనంతటా మనం ఎక్కడా చూడకుండా భావనతో చదవాలి అని అంటే ముందుగా అంటే అమ్మవారిని నాకు ఆ వరాన్ని ప్రసాదించమ్మా అని కోరాలన్నా కూడా ఏదో ఒక మంత్రం ఉండాల్సిందే కదా, అలాంటి మంత్రం ఏదైనా ఉందా? శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా జపించుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఎటువంటి ఉచ్చారణ దోషాలు లేకుండా, పద విభజనలో ఎటువంటి లోపాలు రాకుండా లలితా సహస్రనామ స్తోత్రాన్ని బాగా చేయగలుగుతారు. శ్రీమాత్రే నమః. ఎందుకంటే శ్రీమాత అంటే అర్థం ఏంటంటే, ఒకటి మాత అంటే సృష్టికి కారణమైనది, శక్తిని ప్రసాదించేది, ఆశ్రయమైన శక్తి. ఆవిడని ఆశ్రయించిన శక్తి మనని అనుగ్రహించాలి, ఆ శక్తి మనని ఆశ్రయించాలి. ఆ శక్తి మనలో ఉన్నప్పుడే మనం పరిపూర్ణంగా పారాయణ చేయగలుగుతాం. అందుకని
శ్రీమాత్రే నమః. హ్మ్. ఆ అమ్మవారి పాదాలని గట్టిగా పట్టుకుంటే ఆవిడే దారి చూపిస్తుంది. ఓకే. గురుగారు ఇప్పుడు అంటే ప్రతిదానికి ఒక ఆధారం ఉండాల్సిందే. అలా ఇప్పుడు లోకంలో ఉన్న ఈ సర్వజీవులకు సంబంధించిన ఆధారం ఏంటి? సర్వజీవులకు సకాల చరాచర జగత్తుకు ఆధారమైంది శక్తి. శక్తి. శక్తి స్వరూపంలో ఉన్న అమ్మవారు. హ్మ్. అమ్మవారే శక్తి, హ్మ్. శక్తి స్వరూపమే అమ్మవారు. ఓకే. ఇప్పుడు సాధారణంగా చెప్తూ ఉంటారంటే ఏది ఆశించకుండా ఎవ్వరు ఏది కూడా చెయ్యరు అని చెప్పి. అలా ఎవరైనా ఉన్నారు అంటే ఏది ఆశించకుండా ఎటువంటి నెపం లేకుండా మనని ప్రేమించగలిగేవారు ఎవరైనా ఉన్నారు అని చెప్పొచ్చు అంటారా? తల్లి, ఇందులో సందేహమే లేదు. హ్మ్. తల్లి జగన్మాత. తల్లి 3 రకాలుగా ఉంటుంది: నిజమాత, హ్మ్. శ్రీమాత, భూమాత. హ్మ్. ఎందుకని? నిజమాత అంటే నిన్ను కన్న తల్లి, నన్ను కన్న తల్లి. శ్రీమాత అంటే సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన శక్తి స్వరూపమైన లలితాంబికా రూపమైన అమ్మవారు లలితా పరమేశ్వరి. భూమాత హ్మ్. మనం మోస్తుంది, మనం ఉమ్మినా మలమూత్ర విసర్జన చేసినా ఏం చేసినా అన్నిటినీ భరిస్తోంది కాబట్టి భూమాత. శ్రీమాత మన మీద ఉన్న అవ్యాజమైన కరుణతో ప్రేమతో ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్క బిడ్డ దగ్గర తను ఉండలేక ప్రతి ఇంట్లో ఒక తల్లిని సృష్టించి తన రూపంగా ఇచ్చింది. హ్మ్. సో మన తల్లే శ్రీమాత. ఇప్పుడు అంటే అమ్మ అంతటా ఉండలేక ఒక అమ్మని సృష్టించి మనకి ప్రతి ఇంట్లో ఒక అమ్మని ప్రసాదించింది. కానీ ఈ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే అమ్మ విషయంలో కూడా చాలా కఠినంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని చూస్తూ అమ్మ ఎందుకు ఊరుకుంటుంది అంటే ఏం చెప్తారు? ఎందుకు ఊరుకుంటుంది అంటే వాడి గత జన్మ పాపరాశి ఫలితంగా వాడికి ఆ బుద్ధి పుట్టింది. హ్మ్. బుద్ధి కర్మానుసారేణ, బుద్ధి కర్మ యొక్క అనుసారమే జరుగుతుంది. ఓకే. సో వాడి కర్మ ఫలితం గత జన్మలో చేసుకున్న పాపపు కర్మ ఏదైతే ఉందో హ్మ్. అది తనని అనంతమైన పాపపు రాశిగా తన జీవితంలో మారడానికి, హ్మ్. తను పాపాన్ని మూటగట్టుకోవడానికి అలాంటి బుద్ధి పుడుతుంది తప్ప పుణ్యాన్ని సంపాదించుకునేవాళ్ళు, తల్లి మీద గౌరవం ఉన్నవాళ్ళు, తల్లి విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఆ పని చేయరు. హ్మ్. సో చేస్తున్నాడంటే వాడి కర్మ కొద్దీ చేస్తున్నాడనే అనుకోవాలి. అంటే గత జన్మ పాపం వల్ల తప్పు చేస్తూ మళ్ళీ కొత్త జన్మని కొత్త మళ్ళీ పాపాన్ని మూట మళ్ళీ కొత్త పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు. హ్మ్. ఇది కనుక తెలుసుకుంటే, ఎందుకంటే తల్లి రుణం అనేది మీరు ఈ సృష్టిలో ఏ రుణమైనా తీర్చుకోగలుగుతారు కానీ నవమాసాలు గర్భవాసంలో మోసి కని పెంచిన తల్లి రుణాన్ని ఎవరూ తీర్చుకోలేరు, ఏమిచ్చినా తీర్చుకోలేరు. మీరు ఎంత ఎంత అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ తల్లికి ఇచ్చినా మీరు తీర్చుకోలేరు. హ్మ్. తల్లి రుణం అనేది ఏమిచ్చినా తీర్చుకోలేనిది. ఓకే. అలాంటి తల్లిని నిర్లక్ష్యం చేసి లేకపోతే తూలనాడి లేకపోతే అనకూడని మాట మాట్లాడడం వల్ల అనంతమైన పాపపు రాశిని పెంచుకోవడమే అవుతుంది తప్ప అది పుణ్య మార్గానికి హేతువు కాదు. ఓకే. కనుక అది వాడు ఈ బుద్ధి ఎందుకు పుడుతోంది అంటే వాడి కర్మ అలా ఉంది కాబట్టి బుద్ధి పుడుతోంది అనుకోవాలి. హ్మ్. అయితే గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అనిపించింది. ఇప్పుడు మనం చేసుకున్న దాంట్లో పాపమైన పుణ్యమైన ఏదున్నా అది అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. దీంతోపాటు మనం చేసుకున్న రుణం ఎవరికైనా మనం రుణపడినా మనకెవరైనా రుణపడినా దానికోసం కూడా జన్మ తీసుకుంటాం. మరి మోక్షం పొందాలి, ముక్తిని పొందాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తల్లి రుణం అసలు తీర్చుకోలేనిది. దీన్ని బట్టి మరొక జన్మ ఎత్తాలి కదా, మరి ముక్తి ఎలా పొందుతాం? ముక్తి ఎలా పొందుతామంటే ముక్తికి కావాల్సిన ఈ పాపరాశినంతటిని దగ్ధం చేసుకునే సత్కర్మలు చేయాలి కదా. హ్మ్. పాపరాశిని దగ్ధం చేసే, అందుకనే కదా మన హైందవ జీవన విధానంలో, హిందూ మతంలో, మన వేద వాంగ్మయంలో అనేక రకాల పాపాలని నశింపజేసుకోవడానికి మనకు అనేక రకాల మార్గాలు చూపించారు. యజ్ఞయాగాలు, హోమాలు, అనుష్ఠానము, పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు వాళ్ళ
పాపపు రాశిని దగ్ధం చేసుకుంటేనే అంతిమాన మోక్షాన్ని పొందగలుగుతారు. ఉమ్, ఎక్కడ బ్యాలెన్స్ షీట్ ఉన్నా, ఏ కొంచెం మనం రుణం తీర్చుకోవాల్సింది ఉన్నా మళ్ళీ జన్మెత్తాల్సిందే. ఉమ్. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మన కదలిక అంతా కూడా, చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తూ ఉండాలి. మనము మన ఎంతసేపు మనం చేసే పని సత్కర్మల దిశగా వెళ్తూ ఉమ్, సన్మార్గంలో నడుస్తూ ఉమ్, అమ్మని సద్బుద్ధిని ప్రసాదించమని కోరుకొని మనం సన్మార్గంలో నడుస్తూ సత్కర్మల్ని చేస్తూ పోతే ఒకనాటికి ఆ చేసిన పాపపు రాశంతా దగ్ధమై పుణ్యాన్ని సంపాదించుకొని మోక్షాన్ని పొందగలుగుతాం. ఓకే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాము, అంటే ఆవిడ మనకు ఇంతటి జీవితాన్ని ఇచ్చింది కాబట్టి మనం ఆవిడకి ఏమీ చేయలేం. ఇప్పుడు చేస్తున్న ఈ ప్రసాదాలు పూజలు ఏం చేసినా ఎంత చేసినా అన్నీ ఇంత కూడా అవ్వదు. అట్లాంటిది మనం కృతజ్ఞత తెలుపుకుంటే మాత్రం సరిపోతుంది, అన్నీ అమ్మ చూసుకుంటుంది అంటారు. నిజంగా ఇన్ని చేసినా చేయకపోయినా ఆ కృతజ్ఞత ఒక్కటి అనేది ఉంటే ఆ అమ్మ అనుగ్రహం ఉంటుందంటారా? కృతజ్ఞత ఒక్కటే సరిపోదు కదా, హ్మ్. మనం కూడా మన బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది కదా. హా. మనం ఒక మానవ జన్మ తీసుకున్నందుకు హ్మ్. ఈ జన్మలో నా బాధ్యత ఏంటి, హ్మ్. నా ధర్మం ఏంటి, నేను చేయాల్సిన పనులు ఏంటి, నా జన్మ రాహిత్యం ఏంటి, అంటే నేను ఎందుకు పుట్టాను, హ్మ్. నేనేం చేయాలి, అవి చేసే దిశగా ఆలోచిస్తూ చేస్తూ వెళ్ళాలి. ఓకే. భగవంతుడు చేసే పని సృష్టి కార్యక్రమం ఏదైతే ఉందో, సృష్టి స్థితి లయలు, హ్మ్. వీటిల్లో మనం ఆయన మార్గంలో ఆయన ఆలోచన విధానం, భగవంతుడికి అందరూ తన బిడ్డలే, పరమేశ్వరుడికి అందరూ తన బిడ్డలే. మనం కూడా ఆ భావనతో ఉండాలి. హ్మ్. ఆయనకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు, హ్మ్. మనం కూడా అదే భావనలో ఉండాలి. ఓకే. మనం అనుభవించేది కేవలం మనం చేసుకున్న మన కర్మల ఫలితమే తప్ప ఇంకోటి కాదు. ఓకే. అంటే చాలామంది ఏం చేస్తారంటే దైవ నిందకు పూనుకుంటారు. హ్మ్. దేవుడు మాకు ఇలా చేశాడు, దేవుడు నా రాత ఇలా రాశాడు. దేవుడు ఎందుకు రాస్తాడమ్మా, దేవుడు రాయడు, నీ రాత నువ్వే రాసుకుంటున్నావు అంతే అంటారా? అంతే. హ్మ్. నీ రాత నువ్వు చేసే ఫలితమే. నువ్వు ఏ విత్తనాలు నాటితే నీకు అవే పళ్ళు వస్తాయి. వేప విత్తనాలు నాటితే వేప పళ్ళే వస్తాయి, మామిడి విత్తనాలు నాటితే మామిడి పళ్ళే వస్తాయి. హ్మ్. సృష్టి ధర్మం ఏంటి, మనం వేప విత్తనాలు నాటితే మామిడి పళ్ళు వస్తాయా? ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అన్నట్టుగా. వస్తాయి కదా. అవును. ఇక్కడ భగవంతుడు మనకిచ్చిన బోనస్ ఏంటంటే ఒక విత్తనం నాటితే 10 పళ్ళు వస్తాయి, అది మంచి అయినా చెడైనా. హ్మ్. సో మనం చేసే ప్రతి కర్మ, మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఒక కర్మ ఫలితమే. ఓకే. ఆలోచన లోపం వల్ల చేసిన పాపం ఆలోచనలతోనే భరించాలి. మాట వల్ల చేసిన పాపాన్ని మాటలతో పడాల్సిందే. హ్మ్. చేతల వల్ల వచ్చిన పాపాన్ని, చేతల వల్ల తెచ్చుకున్న పాపాన్ని చేతలతో మనం అనుభవించాల్సిందే. ఓకే. మన కర్మని మనమే అనుభవిస్తాం తప్ప మన జీవితాన్ని, మన కర్మని మనమే రాసుకుంటున్నాము. కాకపోతే నీకు తెలియకపోవచ్చు, నీకు గుర్తు లేకపోవచ్చు. హ్మ్. నువ్వు గత జన్మలో చేసిందే ఈ జన్మలో నీకు బ్యాలెన్స్ షీట్గా వస్తుంది, హ్మ్. ఇందులో డౌట్ ఏం లేదు. ఓకే. భగవంతుడి యొక్క ధర్మంలో, ఆయన త్రాసులో వీసమెత్తు కూడా ఒకరి యందు పక్షపాతం కానీ, ఒకరి యందు అధికమైన ప్రేమ కానీ, ఒకరి యందు ఈర్ష రాగద్వేషాలు కానీ ఉండవు. హ్మ్. ఓకే. అర్థమైందా? సో మనం అనుభవించేది, మన కష్టాలు, మనం ఏదైతే మన జీవితాన్ని అనుభవిస్తున్నామో, ఈ మనం పరిస్థితులు అనుభవిస్తున్నాం, ఇవన్నీ కర్మ ఫలితమే. కాదండి, వాడు చాలా పాపాలు చేస్తున్నాడు అయినా సరే బాగా సంపాదిస్తున్నాడు, బాగా సంతోషంగా ఉన్నాడంటే ఈ జన్మలో చేసే పాపాలు తన గత జన్మలో చేసుకున్న పుణ్యరాశిని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. హ్మ్. గత జన్మలో చేసుకున్న మంచితనం యొక్క బ్యాలెన్స్ షీట్ యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అవును. ఎప్పుడైతే ఇది పూర్తయిందో ఇది మొదలవుతుంది. ఓకే. అందుకని చాలామంది ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటారంటే, వాడు చేయరాని పనులన్నీ చేస్తున్నాడండి, వాడు
చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు, అయినా బాగున్నాడు, ఉమ్, ఉమ్, నేను అన్నీ మంచిగా చేస్తున్నాను, నేను ధర్మంగా ఉన్నాను, నేను ఆ, నా అంత మంచివాడు ఇంకోడు లేడు, కానీ కష్టాలన్నీ నాకే వచ్చినాయి అనుకుంటారు. అవును. ఎవరి కష్టాలు ఎవరికి రావండి, మీ కష్టాలే మీకు వస్తాయి, మీ సుఖాలే మీ దగ్గర ఉంటాయి. ఉమ్, మీకు లేనిది ఎవరు ఇవ్వలేరు, మీకు ఉన్నది ఉన్నదాన్ని ఎవరు తీసుకోలేరు. అంతే. గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మనం ఏం చేస్తే అదే వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినానో నెక్స్ట్ జన్మ నా చేతులారా నేనే గత జన్మలో రాసుకున్నట్టు. అసలు మరి మొదటి జన్మకు కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? సృష్టి, అమ్మవారి సృష్టి, ఉమ్, భగవంతుడు ఈ సృష్టిలో భాగమే. మనం ఎప్పుడు పుట్టామో మనకేం తెలుసు, ఏ యుగంలో పుట్టాము. ఉమ్, కారణం అనేది అది భగవంతుడి సృష్టి ప్రకారం సృష్టింపబడింది. ఓకే. ఇప్పుడు అంటే 4 యుగాలుగా ఉంటే మొదటి యుగంలో తీసుకుంటే అంతా పుణ్యం చేసిన వాళ్ళే ఉన్నారన్నారు. మరి అంటే అప్పుడు వాళ్ళంతా మంచి చేస్తున్నట్టు కదా. మరి వాళ్ళు నెక్స్ట్ దానికి ఎంటర్ అయినప్పుడు వీళ్ళంతా అక్కడ పుణ్యమే చేసినప్పుడు నెక్స్ట్ యుగానికి ఎవరు వచ్చి ఉంటారు? అలా తీసుకున్నట్లయితే ఏం చెప్పొచ్చు? ఏదైనా సరే సృష్టి ధర్మం అనేది ఒకటి ఉంటుంది, ఆ సృష్టి ధర్మం ప్రకారమే జరుగుతుంది. ఓకే. ఏదైతే భగవంతుడి యొక్క సృష్టిలో ఉమ్, ఆయన పరిపాలనలో ఆయన ఏ సమయానికి ఏం చేయాలో, ఉమ్, ఏ సమయానికి ఎప్పుడు దేన్ని ఎవరిని, ఇప్పుడు ఆయనే చాలా మంది రాక్షసులకు వరాలు ఇచ్చాడు. అవును. ఆ వరాలు ఇచ్చిన ఫలితం మళ్ళీ దాన్ని అంతమొందించాలి కాబట్టి మళ్ళీ ఆయనే అవతారాన్ని తీసుకొని దాన్ని పరిసమాప్తి చేశాడు. ఉమ్, కాబట్టి యుగ ధర్మం అనేది ఒకటి ఉంటుంది, ఉమ్. ఆ యుగ ధర్మం ప్రకారం జరుగుతుంది. ఓకే. గురుగారు ఇప్పుడు అంటే మనం గత జన్మలో పాపాలు అనుభవించడానికి కానీ అవి అసలు పాపాలని తొలగించుకోవడం కానీ చేయాలి అని అంటే అసలు ఈ జన్మలో మనం అప్పుడు ఏం చేసామో గుర్తుండి ఉండాలి. కానీ ఎవరికీ గుర్తుండదు. ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపైనే ఉంటుంది. మరి ఈ పాపాలు తొలగించుకోవాలి అని అంటే ఏదైనా విధానాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారా? ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, గతం అన్నది క్యాన్సిల్డ్ చెక్, ఉమ్, భవిష్యత్ అనేది ప్రామిసరీ నోట్, బట్ ఈ రోజు అనేది క్యాష్ ఆన్ హ్యాండ్. ఉమ్, ఈ రోజు అంటే ప్రజెంట్, ఎప్పుడు కూడా ప్రజెంట్లో బతకాలి. ఉమ్, చాలామంది చేసే తప్పు ఏంటంటే గతంలో బతుకుతారు. అవును. నేను అప్పుడు అలా చేశాను, నేను ఇప్పుడు ఇలా చేశాను, నేను అప్పుడు అంత చేశాను, ఇంత చేశాను, అప్పుడు వాడికి అలా చేశాను, ఇలా చేశాను, నాకు అప్పుడు ఇలా అయింది, ఇప్పుడు గతంలో బతుకుతారు. కొంతమంది భవిష్యత్తులో బతుకుతారు, నేను భవిష్యత్తులో నేను ఇదైపోతా, నేను అదైపోతా అన్నట్టు. ఉమ్, ఇవి ఏవి కూడా గ్యారంటీ లేదు. గతం నీ చేతుల్లో లేదు, అయిపోయింది. గతం గతః, భవిష్యత్తు నీ చేతిలో లేదు, ఉమ్, ఏం జరుగుతుందనేది తెలియదు. ఈ రోజున మనం ఏం చేసాము అనేది ఇంపార్టెంట్. ఉమ్, అందుకని ఈ రోజున మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ, అందుకనే మన పెద్దలు మన వేదవాంగ్మయంలో ఇచ్చిన ఈ స్తోత్ర పారాయణలు కానివ్వండి, మంత్రానుష్ఠానలు కానివ్వండి, దేవతార్చనలు కానివ్వండి, యజ్ఞయాగాది హోమాలు కానివ్వండి, ఇప్పుడు మన చేతుల్లో ఉన్నప్పుడు మనం సరైన రీతిలో ఉపయోగించుకొని ఉమ్, పుణ్యరాశిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే సత్కర్మల్ని ఆచరించాలి. ఓకే. అవే మనకి డిపాజిట్స్, భవిష్యత్తులో మన భవిష్యత్తుకి డిపాజిట్స్, ఉమ్, మనకి మన కుటుంబానికి, మన పిల్లలకి, మన భవిష్యత్తుకి, రాబోయే తరాలకి డిపాజిట్స్. సో ఇలాంటి సత్కర్మలను ఆచరింపజేయాలంటే ముందు మన బుద్ధి సన్మార్గాలు నడవాలి. అవును. బుద్ధి సన్మార్గాలను నడవాలడానికి ఉపయోగపడేవే మంత్రానుష్ఠానంగా అయినా స్తోత్ర పారాయణ అయినా. మనం చెప్పుకుంటున్న ఇప్పుడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఏదైతే ఉందో నిత్యం ఒక అలవాటుగా చేసుకుంటూ ఉంటే, ఉమ్, ఆ తల్లి పాదాలను ఆశ్రయించి ఆ స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే మనకి సద్బుద్ధి కలుగుతుంది. అవును. తద్వారా సన్మార్గంలో నడవగలుగుతాం. సన్మార్గంలో నడిచినప్పుడు సత్కర్మలను ఆచరింపజేసుకోగలుగుతాం. ఉమ్, సత్కర్మలను ఆచరిస్తే ఆటోమేటిక్గా సత్ఫలితాలు వస్తాయి, దుష్ఫలితాలు వస్తాయని భయపడద్దు. ఉమ్, ఓకే. మనం చేస్తున్న పని మంచిగా మనం ఉంటే ఆటోమేటిక్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మామిడి విత్తనాలు నాటి వేపళ్ళు వస్తాయని భయపడద్దు, ఉమ్, ఖచ్చితంగా మామిడి పళ్ళే వస్తాయి. కానీ వేప విత్తనాలు నాటుతూ మామిడి పళ్ళు రావాలని ఆశించద్దు.
కానీ రావు. కొన్ని సందర్భాల్లో అంటే మంచి చేద్దామని వెళ్తే చెడే ఎదురవుతుంది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. అది భావన లేకపోతే అది వాస్తవం? ఎట్లా జరుగుతుంది? మంచి చేద్దాం వెళ్తే చెడు ఎట్లా అవుతుంది చెప్పండి. ఇప్పుడు తోటి వారికి సహాయం చేయడమే తీసుకోండి, అది మనం సహాయం చేసినంత వరకు అది వాళ్ళకి హెల్ప్ చేసామనే భావన బాగానే ఉంటుంది. అది కొన్ని సార్లు తిప్పికొట్టి ఎన్నెన్నో రకాల ఇబ్బందులకు గురయ్యే ఎలా పరిస్థితి తిప్పికొడుతుంది చెప్పండి. అంటే మనం మీ చేసిన సహాయం అకౌంట్ లో మీరు చేసింది మీరు చిత్తశుద్ధితో మీరు మంచి చేస్తే అది మీకు మంచి అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. ఒకవేళ అతను మీకు చెడు చేశాడు అనుకోండి, అది అతని ఖాతాలో పడుతుంది కానీ మీకు కాదు. ఓకే. తాత్కాలికంగా మీ మనసు అమాయకత్వంతో బాధపడినా మీరు చేసింది కరెక్టే కదా. ఓకే. అంటే ఇక్కడికిక్కడ పరిస్థితి ఎలా ఉన్నా భగవంతుడి దృష్టిలో దానికి సంబంధించి ఏ ఫలితం రావాలో భగవంతుడి దాకా అక్కర్లేదమ్మా, భగవంతుడి దాకా అక్కర్లేదు. ప్రతి చర్యకి ఒక ప్రతీకార చర్య అనేది ఉంటుంది. అంతే. మనం చేసే ప్రతి పని ఎక్కడ ఏది వృధా పోదు. అది మంచి అయినా చెడైనా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మంచి అయినా చెడైనా వృధా పోదు. తిరిగి మళ్ళీ గోడ కొట్టిన బంతిలా మనకు తిరిగి వస్తుంది. అందుకని మనం చేసేవి మంచి ఆలోచనలుగా, మనం చేసే పనులు మంచి పనులుగా, మనం చేసే కర్మలు సత్కర్మలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు మీ కుటుంబానికి సత్ఫలితాలే వస్తాయి. ఓకే. ఏమోనండి మేము మాకు తెలిసి మేము ఎవరికి అన్యాయం చేయలేదండి, కానీ మేము అన్యాయం అయిపోయామంటారు. అవును. కొంచెం డీటెయిల్డ్గా మనం గమనిస్తే తెలుస్తుంది ఎక్కడ లోపం జరిగిందో. ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా చేసినా అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి పాదాలను ఆశ్రయించి నిత్యం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని ఒక అలవాటుగా పెట్టుకుంటే బ్రహ్మాండంగా అమ్మవారి అనుగ్రహంతో సద్బుద్ధి కలిగి సత్కర్మలను ఆచరింపజేస్తాం. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.